దీని పేరు క్రౌన్ ఆఫ్ థార్న్స్. చాలా ఈజీ మెయింటెనెన్స్. కాకపోతే ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మీరు దానికి ఒక మంచి ప్లేస్ ఇచ్చేయాలన్నమాట. మనం ఎక్కువ తిరగని ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. ఇది మదర్ ప్లాంట్ 3 years నుంచి అనమాట. ఒక కొమ్మ ఇస్తారు అంతే నర్సరీలో మనకి. అది తీసుకొచ్చి కరెక్ట్ సన్లైట్ బాగా పడే ప్లేస్లో పెడితే అది చూసారు కదా, ఒక మంచి ఫ్లవర్ బుకే లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వెరీ ఈజీ మెయింటెనెన్స్. ఏం ఫర్టిలైజర్స్ అలా మనం గార్డెన్కి ఏది ఇచ్చినప్పుడు అది కొంచెం ఇస్తే సరిపోతుంది అంతే. ఇవ్వకపోయినా పర్వాలేదు. వాటర్ కూడా దానికి చాలా అవసరం. ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. నేను మదర్ ప్లాంట్ నుంచి తీసి పెట్టిన స్టెమ్సే అనమాట. అక్కడొకటి అలా పెట్టాను. ఇది బాల్కనీలో పెట్టుకున్నాను. చూసారు ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. ఒక కొమ్మ అంతే, ఇలా ఒక కొమ్మ ఇక్కడ ఇప్పుడు ఇంత గ్యాప్ ఉందనుకోండి, అక్కడ చిన్న కటింగ్ లాగా ఇచ్చేసి ఒక 1 day మనకి అది అలా డ్రై అయినా పర్వాలేదు, దాని లోపల అంత మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో జస్ట్ కట్ చేసేయాలన్నమాట. కట్ చేసి మంచి మట్టిలో పెట్టేసామంటే చాలు. ఇక్కడ దానికి తేమ ఉండాలి, ప్లస్ బాగా సన్లైట్ కూడా పడాలి. అందుకే చుట్టూ గడ్డి కూడా పెట్టాను, లోపల మాయిశ్చర్ బాగుండాలనేసి. అండ్ వాటర్ చాలా తక్కువ ఇచ్చినా సరిపోతుంది. అండ్ వెరీ సింపుల్ కేర్ అనమాట. ఎక్కువ కేర్ ఏం అవసరం లేదు. Looks very beautiful in the garden. And don't forget to like, share, comment and subscribe. Thank you.